సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని ఓఆర్ సర్వీస్ రోడ్డు నుండి ఇంద్రేశం మీదుగా పెదకంజర్ల వరకు 60 లక్షల రూపాయల నిధులతోటి చేపట్టనున్న బీటీ రోడ్డు ప్యాచ్ వర్క్ పనులను ఎమ్మెల్యే జీఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గం కేంద్రమైన పటాన్చెరు పట్టణానికి ఇంద్రేశంతో పాటుగా రామేశ్వరం, బండపెద్ద కంజర్ల, చిన్న కంజర్ల, ఐనోలు, బచ్చుగూడెం, పోచారంతో పాటుగా నర్సాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు ఈ రహదారినే వినియోగిస్తారని తెలిపారు. గతంలో ఇంద్రేశం నుండి పెద్ద కంజర్లకు వెళ్లేటటువంటి 22 కోట్ల రూపాయలతో రహదారిని విస్తీర్ణ పనుల కోసం నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. అనివార్య కారణాల వలన విధులు కేటాయించడం వల్ల కేటాయింపు రద్దు కావడం మూలంగా తిరిగి రహదారి మరమ్మతులు చేపట్టారని ప్రస్తుత ప్రభుత్వంలోని మంత్రులకు విజ్ఞప్తి చేయడం జరిగిందని తెలిపారు. అతి త్వరలోనే రహదారి విస్తరణ పనులు సైతం ప్రారంభిస్తామని తెలిపారు. ప్రస్తుతానికి 20 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతోటి బీటీ ప్యాచ్ వర్క్ పనులు పూర్తి చేయనున్నట్లుగా తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టనున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలోని ఆర్ఎన్బిఏఈ చంద్రశేఖర్, ట్రాఫిక్ సిఐ లాలు నాయక్, మాజీ ప్రజా ప్రతినిధులు అంతిరెడ్డి, బండి శంకర్, దుర్గారెడ్డి, రామచందర్, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇంద్రేశం టు బేగంపేట వరకు ప్యాచ్ వర్క్ బీటీ రిజిమల్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది మొట్టమొదటి డిస్ట్రిక్ట్స్ అంతా లెవెలింగ్ చేయడం, జిల్లాకు సహకారంతో చేయడం జరిగింది. ఇప్పుడు ఆర్ఎండ్బి తరఫున 60 లక్షల రూపాయలతోటి బీటీ రిజిమల్ చేస్తూ ఉన్నాం. కాబట్టి చాలా రోజులు ఇబ్బంది ఉండే ఫ్యూచర్లో గిట్ట దీన్ని డబుల్ రోడ్ తీసుకోవడానికి హెచ్ఎంఏకి పంపడం జరిగింది. ఇక్కడ మన జిహెచ్ఎంసీ లిమిట్స్ ఓఆర్ఆర్ టు బేగంపేట వరకు డబల్ రోడ్డు, సెంటర్ లైటింగ్తో సహా ప్రపోజల్ పంపడం జరిగింది. అతి తొందరలోనే అది కూడా తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజలకు అందించడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం. విపరీతంగా కాలనీలు పెరుగుతూ ఉన్నాయి, విస్తరిస్తూ ఉన్నాయి. అందరికి అనుగుణంగా రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, వాటర్ కానీ, కరెంటు కానీ, మౌలిక వసతులు సమకూర్చడానికి ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. కొద్దిగా లేట్ అయింది కాబట్టి పూర్తి స్థాయిలో ఇక్కడ ఇబ్బంది లేకుండా, రాకపోకల రవాణా సౌకర్యంలో ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పత్రికా సోదరులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.